ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మామూలుగా అన్నం మిగిలిపోయినప్పుడు పారేయటానికి ఇష్టం లేక పులిహోర తాలింపు ఏదో జీరా రైస్ అనో లేకపోతే ఏదైనా కొబ్బరి రైస్ అనో లేకపోతే దద్దోజనం అని చేసేసి పెట్టేస్తుంటాం. మరి వాటి వల్ల బెనిఫిట్స్ పెద్దగా రావు, ఎందుకంటే చింతపండు ఉప్పు కారం తప్ప ఏ పోషకాలు వెళ్ళట్లేదు. అలా ఎప్పుడన్నా అన్నం మిగిలిపోయినా లేదా కావాలనుకొని చేసుకోవాలన్నా ఒమేగా 3 ఫ్యాట్ రిచ్ గా ఉండే అవిసె గింజల రైస్ స్పెషల్ గా చేసుకుంటే అన్నం మిగిలిన దాన్ని పారాయకుండా ఇట్లా కలిపెట్టి పిల్లలకి మంచి కొవ్వులు వెళ్తాయి, గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అవిసె గింజల కారపొడితో ఈ రైస్ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. ఫ్లాక్స్ సీడ్ రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఫ్లాక్స్ సీడ్స్ 1/2 కప్పు, వండిన అన్నము 2 కప్పులు, కొబ్బరి తురుము 1/2 కప్పు, జీడిపప్పు ముక్కలు 1/2 కప్పు, వేపించిన వేరుశెనగ పప్పులు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, మేగడ 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, కరివేపాకు కొద్దిగా. ముందుగా ఒక బాండీలో మనం తీసుకున్న అవిసె గింజల్ని సన్న సెక్క మీద దోరగా వేగనివ్వాలి. అట్లా వేపించుకున్న అవిసె గింజల్ని పక్కన పెట్టుకుంటాం. మరి రైస్కి కొద్దిగా మసాలా కొరకు పచ్చిశనగపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయ ముక్కలు, మినప్పప్పు వీటన్నిటిని వేపించి పక్కన పెట్టి కొద్దిగా చల్లారనిస్తాం. మరి అవిసె గింజల రైస్లోకి వీటన్నిటిని పొడి చేసుకోవటానికి ఒక మిక్సీ జార్ తీసుకుని అవిసె గింజల పొడి అట్లా చేసుకుని దాన్ని పక్కన పెట్టుకుంటాం. అవిసె గింజల రైస్లోకి పొడి కోసం ఈ మసాలా అంతా మిక్సీ జార్లో వేసేసి వేపించిన వేరుశెనగపప్పులు కూడా మనం 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాం కాబట్టి వాటిని కూడా వేసేసి మెత్తగా పొడిలాగా వీటన్నిటిని చేసుకుంటాం. ఆ పొడి అవిసె గింజల పొడి రెండుటిని అట్లా కలిపేసుకుంటాం. అవిసె గింజల రైస్ కోసం తాలింపు వేస్తున్నాం. మేగడ వేసేసి అది కొద్దిగా కరిగిన తర్వాత అందులో జీడిపప్పు ముక్కలు ఎక్కువ తీసుకున్నాం, వాటిని కూడా దోరగా వేగనివ్వాలి. అందులో కరివేపాకు, పచ్చి కొబ్బరి తురుము ఈ మూడింటిని సన్న సెక మీద దోరగా వేగనివ్వాలి. ఈ అవిసె గింజల రైస్కి మంచి రుచినిచ్చేది ఈ 2 అన్నమాట. లేకపోతే ఒట్టిగా మెతుకులు తిన్నట్టు ఉంటుంది కాబట్టి జీడిపప్పు ముక్కల మధ్య మధ్యలో కొబ్బరి తగులుతుంటే చాలా బాగుంటుంది. ఈ తాలింపు వేగిన తర్వాత పొడి పొడిగా వండుకున్న ముడి బియ్యం అన్నం కానీ బాసుమతి బియ్యం అన్నం అని ఏదైనా వేసుకోవచ్చు. అలా వేసుకుని దీనిపైన అవిసె గింజల పొడి, మినపప్పు, శనగపప్పు, ధనియాలు ఇవన్నీ గ్రైండ్ చేసిన పొడి కలిపేసాం కదా, అది వేసేసి ఈ రైస్లో దాన్ని కలిపేసేయాలి. స్పెషల్గా ఈ కారపొడిలాగా ఉన్నది ఏదైతే ఉందో మెతుకులన్నిటికీ పట్టుకుని మంచి రుచిగా ఉంటుంది ఈ రైస్. దానిపైన కొద్దిగా నిమ్మరసం వేసేసి మనం వేపించిన అవిసె గింజలు కొన్నిటిని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని ఇట్లా పైన కలిపేస్తాం అనమాట. గింజలుగా కలర్ఫుల్గా పైకి అవిసె గింజల రైస్ బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఒమేగా 3 ఫ్యాట్ రిచ్ అవిసె గింజల రైస్. ఒమేగా ఫ్యాట్ మనకు కావాల్సిన దానికంటే అవిసె గింజల్లో దగ్గర 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. కానీ ఎంత కారపొడి వాడినా చాలా సఫిషియెంట్ గా రోజుకి వెళ్ళిపోతుంది. డాక్టర్ గారు, కూర్చున్న చోటే ఉండి చక్కగా బాడీ స్ట్రెచెస్ చేసుకోవాలంటే గనక ఎలా చేసుకుంటే బాగుంటుందో చూద్దామా? అలాంటి వారందరూ మనం చెప్పించే యోగా మనకు కుదరదని అసలు చూడటం కూడా మానేస్తారేమోనని అలాంటి వారికి కూడా అప్పుడప్పుడు మనం చూపిస్తుంటే వాళ్ళకి స్పెషల్ గా ఉపయోగపడుతుంది. ఆఫీసులో కుర్చీలో కూర్చొని చేసుకునేవి సులభమైనవి చూడండి. ఆఫీస్ బ్రేక్ స్ట్రెచెస్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా కుర్చీలో కూర్చుని 2 కాళ్ళను పైకట్లా లేపేసి పాదాలను పైకి కిందకి ఆ విధంగా కదపాలి. ఒకసారి కుడికాలు పైకంటే అదే సమయంలో ఎడంకాలు కిందకు వస్తుంది, ఎడంకాలు పైకి అన్నప్పుడు కుడికాలు కిందకు వస్తుంది. ఆల్టర్నేటివ్ పాదాలు అట్లా పైకి కిందకి మూవ్ చేస్తాం. దీనివల్ల పాదాలు, వేళ్ళు, మడ భాగము అట్లాగే పిక్కల భాగంలో ఉండే కండరాలన్నీ కూడా కూర్చున్నందుకు టైట్ అయినవి బాగా ఫ్రీ అవుతాయి. ఈ పాదాలు వ్యాయామం చేస్తే కాళ్ళ వాపులు రాకుండా ఉంటాయి. రెండోది, కుర్చీలు అలాగే స్ట్రైట్గా కూర్చుని 2 చేతులు కలిపేసి నెక్ నుంచి ముందు లెఫ్ట్ సైడ్ అట్లా ట్విస్టింగ్ చేస్తాం. తర్వాత రైట్ సైడ్ ఇట్లా కదపటం ద్వారా కూర్చున్నందుకు భుజాల దగ్గర వచ్చే పెయిన్ కూడా బాగా తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మూడవది, కుర్చీలో కూర్చున్న తర్వాత ఒక కాలు మీద ఒక కాలు వేసి మనం అట్లా పెట్టి ఒక చేతితో పాదాల దగ్గర మరో చేతిని మోకాల పైన పెట్టేసి ముందుకు ఫార్వర్డ్ బెండ్ చేయాలి. నడుం కూర్చుని టైట్ గా పట్టేస్తుంది కదా, ఆ స్టిఫ్నెస్ తగ్గడానికి ముందుకు ఇట్లా వంగితే అది ఫ్రీ అయిపోతుంది అనమాట. అట్లా 5-6 రౌండ్స్ ఫార్వర్డ్ బెండింగ్ కుర్చీలో కూర్చుని అట్లా మనం చేసుకోవచ్చు. ఇక మూడవ దాంట్లోనే కాలు మార్చి మళ్ళీ చేతులు కాళ్ళ మీద పెట్టేసి మళ్ళీ ముందుకు వంగుతాం. ఇట్లా 2 లెగ్స్కి మార్చి మరీ చేయాలి.
ఇక 4వది స్ట్రైట్గా కూర్చుని చేతులు పైకి లేపి వేళల్లో వెళ్ళేసి లాక్ చేసి ఎవరో చేతులు పట్టుకుని పైకి లాగినప్పుడు ఎంత సాగదీయబడితే అంత బాగా స్ట్రెచ్ చేసి అట్లా కుడివైపు నడుముని సైడ్ బెండ్ చేయాలి. అట్లా వెళ్ళాక ఒక 5 సెకండ్లు హోల్డ్ చేయాలి. అలా కుడి నుంచి ఎడమ వైపుకి సైడ్ స్ట్రెచ్ చేయాలి. మళ్ళీ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి అట్లా చేతులు పైకి బాగా లేపి సాగదీసి అట్లా ఉంచే స్ట్రెచ్ చేస్తేనే ఫలితం బాగా వస్తుంది. కూర్చుని ప్రక్క భాగాలు పట్టేస్తే కదా అవన్నీ తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే స్పైనల్ ట్విస్టింగ్, కుర్చీలో కూర్చుని ఎలా చేయొచ్చో చూడండి. కుడివైపుకి మెడని నడుమునంతా తిప్పేసి కుడి చేతిని కుర్చీ మూల భాగాన్ని అట్లా పట్టుకునేటట్టు చేసి ట్విస్ట్ చేయాలి. అట్లా కుడివైపుకి నడుము ట్విస్ట్ చేసిన తర్వాత ఈసారి కాలు మీద కాలు వేసేసి మళ్ళీ ఎడం వైపుకి నడుమును అట్లా ట్విస్ట్ చేస్తాం. ట్విస్ట్ చేశాక ఒక 10-15 సెకండ్లు అట్లా హోల్డ్ చేస్తే బెనిఫిట్ బాగా వస్తుంది అనమాట. అసలు ప్రధానంగా కూర్చున్నప్పుడు నడుము భాగాలు, ప్రక్కటెముకలు, వీపు కండాలని పట్టేస్తే కదా ఆ స్టిఫ్నెస్ అంతా తగ్గటానికి ఇది కుర్చీలో చాలా మంచిది. చాలా మంచి ఎక్సర్సైజ్ ఈ స్పైనల్ ట్విస్టింగ్. ఆఫీస్లో కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు అనమాట. మరి 5 రకాలుగా చేస్తే ఉద్యోగ వ్యాపారాల్లో వచ్చిన టైట్నెస్ కానీ పెయిన్స్ కానీ బాగా తగ్గుతుంది. సంతానం ప్లాన్ చేయాలంటే గనక ఖచ్చితంగా 2-3 నెలల్లో సంతానం రాకపోతే గనక, కలగకపోతే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందండి? సంతాన సంబంధమైన సమస్యలు ఈ దంపతులకు ఉన్నాయి అని డాక్టర్ల దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఇచ్చిన లెక్కల ప్రకారం తీసుకుంటే సంవత్సరం పాటు దంపతులు పిల్లలు పుట్టాలనే ప్రయత్నం చేసినా సంతానం కలకపోతే అప్పుడు ఈ దంపతులకు సమస్య ఉందని, ఇలాంటి దంపతులను సంతానలేమి సమస్యలతో బాధపడే జంటల లెక్కల్లో వీళ్ళని కూడా యాడ్ చేస్తారనమాట. ఓకే, సంవత్సరం లోపు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వెంటనే లేదు. అంటే రకరకాల కొద్దిగా నెలల గ్యాప్ రావచ్చు కానీ వెంటనే కంగారు పడాల్సిన అవసరం లేదు. అప్పుడు వెళ్ళి చెకప్కి వెళ్ళటం ప్రయత్నం చేయడం మంచిదమ్మా. ఓకే, మరి కొంతమంది అనుకుంటూ ఉంటారు డాక్టర్ గారు, ముఖ్యంగా పురుషుల్లో ఈ సందేహం చాలా ఎక్కువ మందికి ఉంటూ ఉంటుంది, వీర్యం తక్కువ వచ్చినా కూడా పిల్లలు కలగరు అని అనుకుంటూ ఉంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందండి? వీర్యం విడుదలయ్యే మోతాదు అనేది వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి, జీన్స్ ని బట్టి, అలాగే ముఖ్యంగా వాళ్ళకున్న కోరిక యొక్క తీవ్రతను బట్టి, అలాగే కలయిక ఎన్ని రోజులు గ్యాప్ తర్వాత కలుస్తున్నారు, లేకపోతే రోజులో ఎన్నిసార్లు కలుస్తున్నారు, ఎక్కువ సార్లు కలిసే వాళ్ళకి, తక్కువ సార్లు కలిసే వాళ్ళకి, దీనిని బట్టి కూడా విడుదలయ్యే స్పామ్ ఆధారపడి ఉంటుంది. ఓకే, స్పామ్ అనేది తక్కువ మోతాదులో విడుదలైనా ఎక్కువ మోతాదులో విడుదలైనా మనకు కావాల్సింది అసలు ఒక కణం. కానీ కొన్ని లక్షల కణాలు కొద్ది స్పామ్ రిలీజ్ అయినా ఉంటాయి. అవి యూట్రస్లో, వెజైనాలో దాడికి చచ్చిపోతాయి. కానీ సక్సెస్ఫుల్గా దూసుకుని వెళ్ళి ఒక్క వేరే కణం మంచిగా హెల్తీగా ఉన్న గర్భం వచ్చేయడానికి సరిపోతుంది. తక్కువ స్పామ్ రిలీజ్ అయితే పిల్లలు పుట్టరు అనుకునేది అపోహ మాత్రమే. స్త్రీల విషయంలో ఇంకొక అపోహ ఉంటుంది, అదేంటంటే ఇర్రెగ్యులర్ గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి, లేదంటే PCOS సమస్యలు ఉన్న వాళ్ళకి ఇంకా అసలు పిల్లలు పుట్టరు అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. అవునమ్మా, మరి ఇది నిజమేనంటారా డాక్టర్ గారు? పీరియడ్స్ కరెక్ట్గా 26 రోజులు 28 రోజులు సైకిల్ కరెక్ట్గా వస్తున్నది అనుకోండి, ఎగ్ రిలీజ్ అవ్వటం అనేది కరెక్ట్ డేట్స్ ప్రకారం విడుదలవుతుంటుంది. భార్యాభర్తలు ఉద్యోగాలు, వ్యాపారాల్లో లేకపోతే వేరే ప్రాంతాల్లో నివసించేవారు గర్భం రావాలన్నప్పుడు పీరియడ్స్ కరెక్ట్గా వచ్చే వారికి ఎగ్ రిలీజ్ అయ్యేది కూడా ఫిక్స్డ్ డేట్స్లో కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో వచ్చి కలిస్తే గర్భం వెంటనే వచ్చే అవకాశాలు ఉంటాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.